గుడ్ మార్నింగ్ అందరికీ. మన ఆసిఫాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లాగా పేర్కొంటారు. మన ఆసిఫాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా కాదు, ఎప్పటికీ కాదు కూడా. ఎందుకంటే ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అవకాశాలు ఏ జిల్లాలో కూడా ఉండకపోవచ్చు. మేబీ అది నిన్న మాకు స్పష్టంగా అర్థమైంది. సో మేము ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి డిఈఓ కార్యాలయానికి నిన్న వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో గతంలో మేము అడిగినటువంటి సమాచార హక్కు చట్టం ద్వారా కొంత డాటాని అడగడం జరిగింది. ఈ డాటా సంబంధించి మా మిత్రుడు అయినటువంటి సహోదరుడు ద్వారా కోరడం జరిగింది. అప్పుడు సమాచారం మేము జనవరి 1/1/2026 రోజున సమాచారాన్ని డిఓ కార్యాలయం ద్వారా కోరడం జరిగింది. సో ఈ సమాచారానికి సంబంధించినటువంటి డాటా మాకు ఇవ్వకుండా ఒక 43 రోజుల తర్వాత మళ్ళీ మేము సమాచారము ఎందుకు ఇవ్వలేదు అంటే, సో నంబర్ ఆఫ్ సెక్షన్స్ దగ్గర ఈ డాటా ఉన్నందున లేట్ అవుతుంది, దానివల్ల మీకు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి సమాధానం చెప్పడం జరిగింది. అప్పుడు మేము రెండవ అప్పీల్గా కాపీ కూడా జత చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, విత్ ఫొటోసు, కాపీసు. అదేవిధంగా 1 జనవరి రోజున మేము సమర్పించినటువంటి ఆర్టీఐ ఏదైతే ఉందో దానికి డిఓ కార్యాలయం నుండి మాకు లేటరు 7/1/2026 రోజున ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ మేము రెండవ అప్పీల్ చేసిన తర్వాత మాకు సమాధానము 18/2/2026 రోజున పోస్టు ద్వారా పంపించినట్టుగా సమాధానము పంపించడం జరిగింది. దానిపైన మేము సమాచారం అడిగినప్పుడు మా తెల్ల రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, ఆర్టీఐ ఫామ్ మీద ఫుల్ఫిల్గా అడ్రస్ కూడా రాయడం జరిగింది. కావాల్సి ఒకసారి మీరు చెక్ చేయండి. దానిపైన కూడా పూర్తి అడ్రస్ ఉంది. కానీ మీరు రాసినటువంటి లెటర్లో ఇంటి పేరు కానీ అదేవిధంగా ఇంటి నంబర్ కానీ లేకుండా క్యాండిడేట్ నేమ్ రాసి అదేవిధంగా సో అండ్ సో విలేజ్ అని రాసి పంపించడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, సమాచారం ఇవ్వడం అనేది మీకు ఇష్టం లేదు అనేది మేము స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాము. ఆ సమాచారం ద్వారా మీరు ఏదైతే బహిర్గతం అవుతుందో దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు అనేది మాకు స్పష్టంగా అర్థమైంది. సో సమాచారం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మాకు 30 రోజులు దాటింది కాబట్టి ఉచితంగా ఇవ్వాలి. అది 1 కంటే ఎక్కువ పిఐఓ ఆఫీసర్ల దగ్గర ఉన్నా కూడా మీరు దాన్ని ఫార్వర్డ్ చేశాము అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆ సమాచారం కూడా మీరు మాకు పూర్తిగా ఉచితంగా ఇవ్వాల్సిన సమయంలో మీరు ఇచ్చినటువంటి సమాధానం ఏ రకంగా అయితే ఉందో అది మాకు ఏ రకంగా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, మీరు 43 రోజులు దాటిన తర్వాత మాకు సమాచారం ఏదైతే ఇచ్చారో అది ఏ రకంగా స్వీకరించాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, లేదా మీరు ఏమన్నా ముడుపులకు ఆశించి ఆ సమాధానం ఇవ్వట్లేదా అనేది ఇక్కడ అనుమానం నాకు వ్యక్తమవుతుంది. ఎందుకు అంటే, ఒక 43 రోజులు దాటిన తర్వాత మేము సెకండ్ అప్పీల్ చేసిన తర్వాత మీరు మాకు సమాధానం ఇచ్చారు, ఇక్కడ మీ అభ్యర్థన అనేది తిరస్కరించబడింది అని చెప్పేసి. సో మేము ఒకటే అడగదలుచుకున్నాము, మీరు ఇదే సమాధానం ఇవ్వాలి అనుకుంటే మాకు 2 రోజులలో ఇవ్వచ్చు. ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. మా సమయాన్ని మీరు కార్యాలయం ద్వారా వృధా చేశారు. సో సమాచారం అనేది ఖచ్చితంగా ఆర్టీఐ సెక్షన్ 601 ప్రకారం మీరు ఖచ్చితంగా మాకు ప్రొవైడ్ చేయాల్సిన సందర్భంలో ఇవ్వకుండా మమ్మల్ని మభ్యపెట్టి ఈ రోజు వరకు సమాధానం ఇవ్వకుండా మాకు ఆలస్యం చేసినందుకు గాను ఈ రోజున మేము కలెక్టరేట్ ఆఫీస్లోనే కలెక్టర్ గారికి అదేవిధంగా స్టేట్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాము అని చెప్పేసి తెలుపుతున్నాము. సో ఎవరైతే ఆర్టీఐ యాక్టివిస్టులు ఉన్నారో అదేవిధంగా మేము అడిగినటువంటి సమాచారానికి ఎవరైతే మద్దతుగా నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి రండి, అందరం కలిసి చర్చిద్దాము. దానికి మీ మద్దతు కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.